ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు అంతా ఇంత కాదు. మరి దాన్ని తీర్చే బాధ్యత అవుతుందంటే మన ఎవరిది? మనం కట్టే ట్యాక్సీలో తెచ్చాల్సిందే. ఏ ప్రభుత్వం వచ్చినా, ఒక ప్రభుత్వం అప్పు చేసిపోయినా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సిందే. ప్రభుత్వం తెచ్చడం అంటే ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచే. అట్లా అనేక ఇబ్బందులు పడుతున్న ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల యొక్క ప్రజల యొక్క సంక్షేమానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమం మేనిఫెస్టోలో లేదు, మేనిఫెస్టోలో పట్ల అయినప్పటికీ శ్రీశక్తి అనే కార్యక్రమం తీసుకొస్తే దానివల్ల కొంతమంది కొంత ఇబ్బందులు అయి ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో వారు కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీంట్లో మొత్తం 2,90,669 మంది, 2,90,669 మందికి రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల 436 కోట్లు మరికొన్ని వాళ్ళ అకౌంట్ అయిపోతున్నారు. కాకినాడకి ప్రవేశ గారికి స్వాగతం సార్. థ్యాంక్ యూ. మరికొన్ని క్షణాల్లో థ్యాంక్ యూ. ఈ 436 కోట్లు కొన్ని నిమిషాల్లో యాక్చువల్గా వాళ్ళందరూ అకౌంట్లో అయిపోతున్నారు. ఈ కాన్ఫరెన్స్ తీసుకుంటే ఈ కాన్ఫరెన్స్లో 1,561 మంది 1,561 మంది ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున మొత్తం 2,34,15,000 యాక్చువల్గా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు. ఇది డబ్బులు ఉండటం లేదండి, డబ్బులు లేవు. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. అయినా ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క సంక్షేమ ఇంపార్టెంట్, ప్రజలు ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి ఆటో డ్రైవర్లందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.